తుమ్ము అనేది ఒక ప్రత్యేక స్థితి. అలా ఎవరైనా తుమ్మినప్పుడు చిరంజీవ అని అంటూ ఉంటారు కదా, ఎందుకలా అంటారు? తుమ్మినప్పుడు మన తుంపరలు దేహంలో నుంచి వెలువడి కొంత దూరం ప్రయాణిస్తాయి. తుమ్ములో నుంచి అవలాసురుడు ఆవలింతులోంచి పుట్టినట్లుగా, తుమ్ములో నుంచి కూడా కొంతమంది అసురులు పుట్టినట్లుగా పురాణాలు వివరిస్తాయి. ఈ పురాణాల కథలలో అసురులు పుట్టడం, తుమ్మడప్పుడు కొంత ఇబ్బంది కలగడం ఎందుకు ఇలా పురాణాలు చెప్పాయి? అంతరార్థం ఏమిటి అంటే, ఒక సెకనుకి, ఒక నిమిషానికి 72 సార్లు వేగంతో కొట్టుకునే మన గుండె ఒక్కసారి తుమ్మగానే 12 సార్లకి పడిపోతుంది. 60 సార్లు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని సెకండ్ల పాటు గుండె కొట్టుకునే వేగం ఆగిపోవడంతో ఒక్కొక్కసారి తుమ్ము తీవ్రంగా వచ్చినప్పుడు మృత్యువు కూడా పొటమరించే, కనిపించే, మనల్ని ఆశ్రయించే సందర్భం ఏర్పడుతుంది. అలా మృత్యువు మన వద్దకు రాకుండా ఉండే నిమిత్తమే పూర్వకాలం సంప్రదాయంలో ఎవరైనా తుమ్మగానే చిరంజీవ చిరంజీవ అంటూ ఇతరులు వారిని పలకరించేవారు. అలాగే 1కి 2 సార్లు తుమ్ములు వస్తూ ఉంటే పైకి చూడు అని చెప్పేటటువంటి వారు. ప్రధాన ద్వారం గడప. గడప దాటే సమయంలో ఎవరైనా తుమ్మితే చిరంజీవ అని పెద్దవారు చెప్పగా కాలు లోనికి తీసుకువెళ్ళి కాళ్ళు కడుక్కొని ఒక గ్లాసులో కాసింత మంచినీరు తీసుకువచ్చి ఆ గడప పైన చిలకరించాలి. గడప పై భాగం పైన కూడా ఇలా చిలకరించాలి. తుమ్ము ద్వారా వెలువడినటువంటి క్రిములు కావచ్చు, వాయువు కావచ్చు, దోషజాలంతో కూడుకున్న అన్నీ కూడా ఈ నీరు చిలకరించడంతో పవిత్రమవుతాయి, వాతావరణం పరిశుద్ధమవుతుంది. ఇలా ఇంత అంతరార్థం ఉన్నది కనుకనే ఎవరైనా తుమ్మినప్పుడు ఆ తుమ్మే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారు తుమ్మినప్పుడు ఎలా తుమ్ముతున్నావు అని అడగకూడదు. లేదా కావాలనే ఏదో ఎక్కడో అలా ముక్కులోనో మరింకెక్కడో వేళ్ళు పెట్టేసుకుని తుమ్ము తెచ్చుకొని మరి తుమ్మవద్దు అన్నట్టు జ్యోతిషంలో, శకున శాస్త్రంలో కూడా తుమ్ము అపశకునం. ఎవరైనా ఒకసారి తుమ్మితే అపశకునం. వివాహ సమయంలో, మంగళసూత్రం కట్టే సమయంలో కావచ్చు, జీలకర్ర బెల్లం సమయంలో కావచ్చు, శుభముహూర్తం సమయంలో ఎవరూ తుమ్మకుండా, ఎవరి తుమ్ములు వినిపించకుండా బాజా గట్టిమేళం అంటూ ఉంటారు. తుమ్ములు వినిపించకుండా ఇదే అంతరార్థం అన్నట్టు. మాయాబజార్ అనే ఒక పాత సినిమా మనం చూసినట్లయితే అందులో కూడా చివరలో మాయా శశిరేఖ మెడలో అలా ఉత్తర కుమారుడు తాళి కట్టే సమయంలో అకారణంగా కృష్ణమాయ కారణం చేత కౌరవులందరికీ తుమ్ములు వస్తూ ఉంటాయి. ఆ దృశ్యం జ్ఞాపకం తెచ్చుకుంటే తుమ్ము ఎలాంటిదో తెలిసి వస్తుంది. తుమ్ము అపమృత్యువును మనం తెచ్చిపెడుతుంది కాబట్టి అది రాకుండా ఈశ్వర ధ్యానం చెయ్యాలి, శివనామస్మరణ చెయ్యాలి, ఎవరైనా చిరంజీవ అనాలి. పూర్వకాలంలో ఈ సమయంలో అశ్వత్థామ బదర్వ్యాసః అనే శ్లోకం కూడా చెప్పేటటువంటి వారు. అలా వాళ్ళ దృష్టిని మరల్చడం, కాసేపు భగవంతుడి కథలపైన తీసుకువెళ్ళడం, ఇంత నేపథ్యం ఉంది కనుక తుమ్ము ఇంతటి కథతో కూడుకుని ఉన్నది కనుకనే ఒకసారి తుమ్ము ప్రమాదహేతువు, 2 సార్లు తుమ్ము శుభశకునం. తుమ్మే సమయంలో గుండె కట్టుకునే వేగం మందగిస్తుంది. మళ్ళీ పూర్వస్థితికి రావడం కోసమే చిరంజీవ చిరంజీవ అని ఎవరన్నా అంటే మనం పక్కున నవ్వేసేయడం. ఇంత కథ ఉంది.